అయితే ఇప్పుడు ఈ మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి వాళ్ళు ఏదైతే సంస్థల్లో పనిచేస్తున్నారో ఈ సంస్థల్లో పనిచేసేటప్పుడు వాళ్ళకి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్కిల్ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే శని దశమ భావంలో ఉండడం మాత్రమే కాకుండా మీనరాశి అంటే అది లాస్ట్ రాశి, అంటే మేషం నుంచి మొదలైతే మీనం లాస్ట్, అది మోక్షంలో ఉంటాడు. సో ఆ మోక్షంలో ఉన్నప్పుడు ఎవరు వీళ్ళకి అష్టమ భాగ్యాధిపతి అయినటువంటి శనిగ్రహం వీళ్ళకి కేంద్ర భావంలో ఉంటాడు. అంటే జీవిత భాగస్వామికి నచ్చినా నచ్చకపోయినా కొన్ని నిర్ణయాలు తీసుకొని వివాదాస్పదం అవుతారు. సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కుటుంబ సభ్యులు వద్దని చెప్తారు, ఏమని సాంప్రదాయబద్ధమైనటువంటి పెళ్లి కాదు, ఇది ప్రేమ వివాహం కాదు అని చెప్పినా వీళ్ళు అది బ్రేక్ చేస్తారు. సో పర్సనల్ లైఫ్ ఎజెండా రెండు రకాలుగా డిస్ట్రాయ్ చేసుకుంటారు వీళ్ళు. ఒకటి జీవిత భాగస్వామిని సెలెక్ట్ చేసుకునేటప్పుడు, ఒకటి స్నేహితుల్ని లేదా వాళ్ళ ఆంతరంగికులు కావచ్చు, వాళ్ళు పనిచేసే సంస్థలు కావచ్చు, వీళ్ళకు ఉన్నటువంటి మాట్లాడే తీరు వీళ్ళకి ఈ సంవత్సరం చాలామందిని దూరం చేస్తుంది. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పానండి, ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ కూడా మనకి 2026 చెప్తుంది. సో ఈ కారణం ఏంటంటే వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి స్వతహాగా వాళ్ళు కొంచెం వాళ్ళ అగ్రవేట్ అయినా, వాళ్ళు కొంచెం ఆవేశం వచ్చినా వాళ్ళ మాట మీద వాళ్ళకి అసలు కంట్రోల్ ఉండదు. వాళ్ళు ఆ టైంలో ఏదో అమాయకంగానో లేకపోతే అనాలోచితంగానో అనేసి ఆ తర్వాత ఎదుటి వాళ్ళ మనస్తత్వం ఏమై ఉంటుంది, ఎందుకు వాళ్ళు మారారు అని కూర్చొని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేసుకుంటారు తప్ప ఈ లోపల జరగాల్సిన చెడు జరిగిపోతుంది. సో స్నేహితులు, జీవిత భాగస్వాములు వీళ్ళకి దూరమయ్యేటువంటి సంవత్సరం కూడా ఇదే.